హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంటు దీపం 2 పథకంలో భాగంగా మూడవ ఉచిత సిలిండర్ల పంపిణీ జరుగుతుంది. ఈ మూడవ సిలిండర్ డబ్బులు పడని వారికి ఎప్పుడు పడుతుంది ఏంటి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా అడగవచ్చు. ఆ నెంబర్ ఏంటి, అలాగే ఇక నుండి ఈ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు వీరికి కూడా వర్తించేలా చేస్తాం, అంటే వీరికి కూడా ఇక నుండి 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. సో అది ఎవరికి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా దీపం 2 పథకంలో భాగంగా మొదటి ఉచిత సిలిండరు పంపిణీ ప్రారంభించారు. చాలామందికి సిలిండరు డబ్బులు వచ్చాయి. అలాగే రెండో ఉచిత సిలిండర్ కూడా ఏప్రిల్ నుండి ప్రారంభించడం జరిగింది. కానీ కొంతమందికి డబ్బులు రాలేదు, కొంతమందికి వచ్చాయి. ఇప్పుడు మూడవ ఉచిత సిలిండరు జూలై నుండి ప్రారంభించారు. దీన్ని నవంబర్ వరకు పంపిణీ చేస్తారు, అంటే అక్టోబర్ లాస్ట్ డేట్ వరకు పంపిణీ చేస్తారు. ఈ మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి 920 రూపాయలు ఈ సెప్టెంబర్ 30 తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. ఎప్పుడైనా కానీ మీ ఖాతాలో విడుదల చేయొచ్చు. రెండవ ఉచిత సిలిండర్ కూడా అదే విధంగా లేటుగా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఈ సెప్టెంబర్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. సో అలాగే గిరిజన కుటుంబాలకు ఒక పెద్ద శుభవార్తను ప్రకటించింది. దీపం 2 పథకం కింద ఇకపై 14.2 కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతున్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సుమారు 23,000 గిరిజన కుటుంబాలకు ఈ లబ్ధి అందుతుంది. దీనికోసం ప్రభుత్వం దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఇంతకుముందు గిరిజన ప్రాంతంలో ఎక్కువగా 5 కేజీల సిలిండర్లు వాడేవారు కాబట్టి వారిని దీపం పథకం నుండి మినహాయించారు. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించేందుకు 14 కేజీల సిలిండర్లు అందించాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కలెక్టర్లకు, గ్యాస్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షను తప్పనిసరి. గ్యాస్ కనెక్షను ఎవరి పేరుతో ఉందో వారి పేరుతోనే రేషన్ కార్డు ఉండాలి. కుటుంబంలో ఒక కనెక్షన్కే ఈ రాయితీ వస్తుంది. అదేవిధంగా కేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి. ఇంతవరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత ప్రభుత్వం 48 గంటల్లో రాయితీ జమ చేసేది. కానీ ఇప్పుడు నేరుగా ఉచిత సిలిండరు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. సిలిండరు బుకింగు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రెండిట్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో రాకపోతే ఆఫ్లైన్లో గ్యాస్ ఏజెన్సీ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా సంప్రదించండి. ఇప్పటికే కొంతమంది ఈకేవీసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల రాయితీ పొందలేదని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.